ఫస్ట్ తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన మావిగన్ స్టాండ్ తీసుకున్నట్టుగా మనకి క్లియర్గా కుండ బద్దలు కొట్టి చెప్పేశారు ఆయన. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, రాజధానికి అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటేస్తారని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. అయితే ఇప్పటికే 3 సార్లు రాజధాని విషయంలో మాట మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రజలు ఎలా నమ్మాలి? అసలు మావిగన్ డెవలప్ చేయటం సాధ్యమా? ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చి పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఒక మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మరో రాజధాని నేను సపోర్ట్ చేస్తాను, మావిగన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, అదే నా ఎజెండా అనడం, ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలంటారు? మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దాన్ని రాష్ట్ర రాజధాని అంటారు. యాక్చువల్గా రాష్ట్ర సచివాలయాన్ని రాష్ట్ర రాజధాని అంటారు. ఈవెన్ అసెంబ్లీ తర్వాత హైకోర్టు కూడా రాజధాని పరిధిలోకి రావు. మామూలుగా ఓన్లీ రాష్ట్ర సచివాలయమే రాష్ట్ర రాజధాని అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేశంలో 13 రాష్ట్రాల్లో రాష్ట్ర సచివాలయము హైకోర్టులు వేరువేరుగా ఉన్నాయి. రాష్ట్ర సచివాలయము హైకోర్టులు 13 రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర రాజధానిలో వచ్చేసి హైకోర్టు లేదు, ఆడ బెంచే ఉండేది. కేరళ కానీ, గుజరాత్ కానీ, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా అనేక 13 రాష్ట్రాల్లో హైకోర్టు వచ్చేసి రాష్ట్ర సచివాలయం బయట ఉన్నాయి. కాబట్టి దాని హైకోర్టు ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్నే రాజధాని అంటారు. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, అసెంబ్లీ కూడా రాష్ట్ర రాజధాని కింద రాదు, అది యాక్సెసరీ. ఎందుకు ఆ మాట ఉంటారంటే, దేశంలో 4 రాష్ట్రాల్లో 2 అసెంబ్లీలు ఉన్నాయి. మహారాష్ట్రలో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాంచల్లో, కర్ణాటకలో 2 అసెంబ్లీలు ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతంలో ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. బయట ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, అసెంబ్లీ ఉంది కాబట్టి రాజధాని అనరు. మహారాష్ట్రకు బాంబే, నాగపూర్ 2 అసెంబ్లీలు ఉన్నాయి. నాగపూర్ను రాజధాని అనరు, బాంబేనే రాజధాని అంటారు. కారణం అంటే రాష్ట్ర సచివాలయం ఉంది. కాబట్టి కాంగ్రెస్ దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం మాత్రమే. ఇది నంబర్ 1. ఇక వాళ్ళ స్టాండ్ ఏమో కానీ మా స్టాండ్ ముందు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ రాజధాని గురించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. అమరావతిలో ఉండే ఆ వెలగపూడి, ఆ పరిసర ప్రాంతాలు. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఎందుకు మేము వచ్చేసి అమరావతి అంటున్నామంటే, అది రాష్ట్రానికి మధ్యలో ఉంది. 12 ఏళ్ళుగా అక్కడ నుండే పరిపాలన సాగుతూ ఉంది, మధ్యలో ఉంది. 12 ఏళ్ళుగా అటు చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున, ఇటు జగన్మోహన్ రెడ్డి వైకాపా తరపున, చంద్రబాబు నాయుడు కూటమి తరపున అక్కడ నుండే పరిపాలన సాగిస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక భవనం పేరుతో రాష్ట్ర సచివాలయం మీద 1151 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1151 కోట్లు, అదేమి లక్షలు కూడా కాదు, వేలు కాదు. తర్వాత మా కాంగ్రెస్ దృష్టిలో రాష్ట్ర సచివాలయము ప్రజా రాజధానిగా ఉండాలి. ఇది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలకు రాజధాని. కానీ ఇది మేము అంతర్జాతీయ నగర నిర్మాణము మాది రాజధాని దృష్టిలో కాదు, అంతర్జాతీయ రాజధాని కూడా మాకు అవసరం లేదు. మాకు ప్రజా రాజధాని కావాలా, మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా. రాజధాని అమరావతిలోనే ఉండాలా, తర్వాత వచ్చేసి అది మధ్యలో ఉంది కాబట్టి అది ప్రజా రాజధానిగా ఉండాలా, తర్వాత వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండాలా, మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ జరగాలి. ఆ రాజధాని ప్రాంతంలో నిర్మించే భవనాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్తో నిర్మించాలి. దాని పేరు చెప్పి అప్పులకు పోవద్దు, దాని పేరు చెప్పి అదనపు భూసేకరణ అవసరం లేదు, అక్కడ దుబారా చేయొద్దు, అతి సర్వత్రా వర్జయేత్. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళకు న్యాయం చేయాలి. ఇది కాంగ్రెస్ స్టాండ్. ఎందుకంటే వాళ్ళు ఒకరేమో 5 ఏళ్ళు, ఒకరేమో 24 ఏళ్ళు పరిపాలించాలి. మేము 50 ఏళ్ళు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.
ఈరోజు ఏదో కాల ప్రభావంతో మేము కొంచెం దూరంగా ఉన్నాం. కానీ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ స్టాండ్ ఇది. ఇక మిగతా వాళ్ళ స్టాండ్ చూస్తాం. జగన్ స్టాండ్ వచ్చేసి రాజధాని విషయంలో పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది ఆ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. గందరగోళంలో ఉంది, అయోమయం. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, స్థిరత్వం లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పారు. అక్కనే ఇల్లు కూడా కొనుక్కున్నాము అని ఆయన చెప్పడంతో పాటు వాళ్ళ నాయకులు కూడా అదే మాట చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 3 ముక్కలాట. రాష్ట్ర సచివాలయాన్ని విశాఖపట్నం మారుస్తామని చెప్పారు. అంటే రాజధాని విశాఖపట్నం మార్చామని చెప్పి సర్వ ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అయిపోయినాడు. రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ప్రయత్నం చేశారు, లీగల్ గా ప్రయత్నం చేశారు, కానీ అది చట్టం ద్వారా కాలేదు, లీగల్ గా కాలేదు, టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. దాని పర్యవసానం 2024 ఎన్నికలు అనుభవించారు. ఇప్పుడు మళ్ళా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా 3 ముక్కలాట పోయి విశాఖ రాజధాని పోయి ఇప్పుడు అది ఏదో నోరు తిరగనటువంటి అర్థం కాని, ప్రజలకు అర్థం కాని భాష మావి గన్ అంట. దానికి ఏమన్నా అర్థం ఉందా? మచిలీపట్నంలో ఎంఏ తీసుకొని, విజయవాడలో విఐ తీసుకొని, గుంటూరులో జిఎన్ తీసుకొని, అది తెలుగు పేరు కూడా కాదు, అది ఒకదాని పేరు పూర్తి కాదు. ఇది ఒక నవ్వులాటగా ఉంది వచ్చేసి వైకాపా దృష్టిలో. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. గత ఎన్నికల్లో వచ్చేసి రాజధాని 3 ముక్కలాటతో 151 నుండి 11కి వచ్చాడు. ఇప్పుడు మరీ సెల్ఫ్ గోల్, ఇది రెండవ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆ సెల్ఫ్ గోల్తో ఇంకా అతను వచ్చేసి రాజకీయ కురుక్షేత్రంలో ఉండలేడు, అయిపోయింది. వచ్చేసి ఇంకా ఏ ప్రాంతంలో అంగీకరించరు, రాయలసీమ ప్రాంతంలో అంగీకరించరు, ఉత్తరాంధ్ర వాళ్ళు అంగీకరించరు, మధ్యలో ఉండే వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఈయన స్థిరత్వం లేదని చెప్పేసి ఆయన ఆ పార్టీ వచ్చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది ఆత్మహత్యా సదృశ్యము. ఆయన ఇంకా రాజకీయ కురుక్షేత్ర పోరాటం నుండి వైదొలిగినట్టే లెక్కంగా ఆయన వచ్చేసి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లే. ప్రజలు వచ్చేసి ఎప్పుడు మళ్ళా మాట్లాడు, మళ్ళా మావి గన్ కూడా ఉండదు, మళ్ళా గెలిస్తే శ్రీవి పుల్ అంటాడు, అంటే శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల అనడం నమ్మకం ఏముంది? కాబట్టి మీరు చెప్పినట్టు రేపు బెంగళూరు అనొచ్చు, లేకుంటే వచ్చేసి హైదరాబాద్ అనొచ్చు, లేకుంటే జెరూసలం అనొచ్చు. అని జెరూసలం అనే మా రాజధాని వచ్చేసి జెరూసలం అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కాబట్టి స్థిరత్వం లేదు, అది ఆయన స్టాండ్. ఇక టీడీపీ స్టాండ్ వచ్చేసి వాళ్ళు అతి ఎక్కువ చేస్తున్నారేమనిపిస్తుంది. ప్రజా రాజధాని కావాలి కానీ అంతర్జాతీయ రాజధాని అనే కాన్సెప్ట్తో మేము ఏకీవించడం. ఏమైనా ఇప్పుడు అమెరికాకు వచ్చేసి రాజధాని వాషింగ్టన్ DC, యాక్చువల్గా వచ్చేసి న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు, కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరం వచ్చేసి న్యూయార్క్. అది ఏదో రాజధాని వచ్చేసి అంతర్జాతీయ నగర నిర్మాణం అనే చోట మేము ఏకీవించడం లేదు. రాజధాని వచ్చేసి అమరావతిలో ఉండాలా, ప్రజా రాజధాని ఉండాలి, కానీ ఇది అంతర్జాతీయ రాజధాని, అంతర్జాతీయ నగర నిర్మాణం చేస్తాము. హైదరాబాద్ వచ్చేసి ఒకరు చేసిందా? అందరి పత్రం ఉంది, అది కాల ప్రవాహంలో 400 సంవత్సరంలో అది డెవలప్ అయింది. ఆ విధంగా డెవలప్ అవుతుంది రేపు అమరావతి కూడా. అంతేగాని ఏదో నగర నిర్మాణం చేసి అప్పు తెచ్చి నగర నిర్మాణం చేసి మిగతా ప్రాంతాల్లో వచ్చేసి వాళ్ళకు అసూయ కలిగే విధంగా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పటికీ పొద్దుసం అమరావతి అన్నప్పుడు మిగతా ప్రాంతాల్లో వచ్చేసి అసూయ కలిగి ఒక విధంగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ కూడా ఆయన స్థాయిలో సెల్ఫ్ గోల్ కొట్టుకోలేదు, కానీ ఆయన స్థిరత్వం లేక సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే వీళ్ళు అతి సర్వత్రా వజ్జయ్యత్ అని చెప్పేసి టీడీపీ కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది నా అభిప్రాయం.